హిందువుల మధ్య చీలిక, అదే సందర్భంలో మైనార్టీలలో ఐక్యత, మరొక వైపున తటస్థులలో ఒక వ్యతిరేకత. ఇది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యూహం. ఒక ఎకోసిస్టమ్ భారత ప్రజల మెదళ్లలో విషాన్ని చిమ్మడానికి సోషల్ మీడియాని చాలా పకడ్బందీగా వాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 1.5 ఇయర్లో పుట్టుకొచ్చినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ కంప్లీట్ యాంటీ ఇండియా మైండ్ సెట్తో మతపరమైనటువంటిది హిందువులు అన్యాయం చేస్తున్నారు ఇతర మతస్థులు అని చెప్పేటట్టు, ముస్లింలు ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేసేటట్టు, క్రైస్తవులలో ఒక భయాన్ని సృష్టించేటట్టు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఏదో జరుగుతుందన్నటువంటి ప్రచారాన్ని రెచ్చగొట్టి చేస్తున్నది ఎవరు? వాళ్ళకి 100 వ్యూసు 1000 వ్యూసు ఉన్నా సరే ఎలా సస్టైన్ కాగలుగుతున్నారు? 10 మంది 25 మంది సిబ్బందిని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఇవాళ మేము 10 లక్షల మంది